ఒకరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, ఒకరు మాత్రం అంతవరకే, ఇంత పీరియడ్ లో బ్రేకప్ చేసుకుంటామంటే అంతవరకే ఉంటారు. మీ లోన్లీనెస్, నాకు మాట్లాడడానికి ఒక పర్సన్ లేరు, నా ప్రాబ్లం షేర్ చేసుకుంటాను, మీరు వింటారా? పాస్ట్ ట్రామా అని ఒకటి ఉంటుంది. సో నిజంగా పార్ట్నర్ కి పాస్ట్ ట్రామా ఉన్నప్పుడు తను ఏం ఫీల్ అవుతుంది అనేది అర్థం చేసుకోగలరు, కానీ యూ కాంట్ ఫీల్ ఇట్. టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. వెన్ దే ఆర్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్ దే విల్ రియలైజ్ ఇట్. నేను ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళలేను, వెళ్తే నా ఫ్యూచర్ ఏంటో తెలియదు, బికాజ్ ఈ పర్సన్ తో నేను ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్ చేసేసుకున్నాను. బీయింగ్ అ వుమెన్, వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్? వాట్ ఎవర్ అ వుమెన్ డస్ ఈజ్ రాంగ్. ఎనీథింగ్. సెక్షువల్ నీడ్స్ గురించి పార్ట్నర్తో అసలు ఏం మాట్లాడాలి? ఒక రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలంటే విచ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఎమోషనల్ ఇంటిమసీనా లేకపోతే ఫిజికల్ ఇంటిమసీ? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, సెక్షువల్ కంపాటబిలిటీ అంటే ఇది రిలేషన్షిప్లో ఎంత ఇంపార్టెంట్. అమ్మాయిలు అబ్బాయిలను చాలా ఫోర్స్ చేస్తున్నారు అని. సో మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? అబ్బాయిలను చంపడాలు, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టి చంపేస్తున్నారు, కొందరు కుక్కర్లో వేసి చంపేస్తున్నారు, కొందరు డ్రమ్స్లో వేసి చంపేస్తున్నారు. ఇలాంటి ఎందుకు అలా డెవలప్ అవుతున్నాయి?